కానీ ఈరోజు ఉదయం నుంచి మీడియాలో కొడాలి నాని గుండెపోటు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పేర్ని నాని. ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. బ్రేకింగ్ న్యూస్, మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్త. సిగ్గు శరం లేకుండా మీకు షుగర్ ఏమోనని నాకు అనుమానంగా ఉందండి. సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట. వీడికి మొత్తం తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. నువ్వు మారవరా? చంద్రబాబు నాయుడు పెద్ద లుచ్చాగాడు, నేను చాలా దగ్గర నుంచి చూశాను. పుట్టిన అతన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని సొరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. మనకు నోరు ఉంది కదా అని పిచ్చి కుక్కలాగా మోరిగామనుకోం, ఏం చేస్తారు? బూతుల నానిగా, పోరంబోకు నానిగా, క్యాసినో నానిగా పేరు గడించినటువంటి కొడాలి నాని పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యన్న, రూట్లు మొత్తం బందన్ను, పాటలు మొత్తం బందు పెట్టిండు. ఇప్పుడు చూడు, గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అసలు ఇంతకీ నాని పరిస్థితి ఏంటి, ఎందుకు అతను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అనేది. ఎరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో బాగాలేదంట. అతిసార యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. ఆడు 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొడాలి నాని. నా పేరు నాని, నేను ఎప్పుడూ గుట్కా నమ్మలేవాడిని. నాకిప్పుడు ఆపరేషన్ జరగబోతుంది. బహుశా నేను ఇక మాట్లాడలేకపోవచ్చు. కొడాలి నాని గారికి బాగాలేదండి. ఆయన ఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, హార్ట్ అటాక్ ప్రాబ్లం తోటి. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరిస్థితి ఎలా? ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? ఆపరేషన్ నడుస్తుంది, కనబడతలేదు మనకు. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్ అని చూరి చేసినాం. ఏం ఆపరేషన్? నాని అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కొడాలి నాని బయట పెద్దగా కనిపించడం లేదు. మాకు ఆల్రెడీ తెగిపోయి ఉన్నాయి. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఆయన కొత్తగా వచ్చి తెగిస్తాడేమో, మాకు ఆల్రెడీ తెగిపోయి. మీరెంతకైనా తెగిస్తారా? నువ్వు నెక్స్ట్ ఇయర్ రా, నీకుంటది 0. ఆయన కొత్తగా వచ్చి తెగిస్తాడేమో, మాకు ఆల్రెడీ తెగిపోయి. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు. ముళ్ళు వేసుకుని ఉన్నాం, మాకు ఊడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అరే ఓపెన్ చేయైతే బాలకృష్ణ ఎవడు, ఆయన నెత్తి మీద జుట్టు ఎవరిదో పెట్టు తిరుగుతూ ఉంటాడు. కనీసం బుర్రన్న ఆయన వాడితే. నాకు బీపీ వచ్చేస్తుంది, నేను హార్ట్ పేషెంట్ ని, నన్ను ఇబ్బంది పెట్టద్దు. గతంలోనే కొడాలి నానికి గుండె సంబంధిత వ్యాధులున్నట్లు చెబుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఏ చావు నీలో అంత భయాన్ని టెన్షన్ ని తెప్పించిందా? ఎవరికైనా ఇంతేరా? ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. నొప్పిరా? ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకు వచ్చి అలా వెళ్ళిపోతురా. కొడాలి నానిని పరామర్శించారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం కొడాలి నానికి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులో చికిత్స కొనసాగుతోంది. కొడాలి ఏమయ్యా, ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.